మెలాస్మా ఆర్ మంగు మచ్చలు. చాలా మంది పేషెంట్స్ మమ్మల్ని వచ్చి అడుగుతారు, డాక్టర్ వై ఇస్ మై మెలాస్మా నాట్ గోయింగ్ కంప్లీట్లీ, ఆర్ పోయినా కూడా మళ్ళీ 2-3 months లో రీబ్యాక్ వచ్చేస్తుంది. సో వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? మెలాస్మా ట్రీట్మెంట్ లోకి వెళ్లే ముందు లెట్ us అండర్స్టాండ్ మెలాస్మా. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్కిన్ ప్రాబ్లం. మనం ఏం చేస్తాం, ఎయిదర్ త్రూ బ్రైటనింగ్ క్రీమ్స్ కానీ, పీల్స్ కానీ, లేజర్స్ ద్వారా కానీ ఆ పిగ్మెంట్ ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ మెలాస్మా ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ది ఓవర్ యాక్టివ్ పిగ్మెంట్ సిస్టమ్. సో వాట్ మేడ్ ఆఫ్ అంటే మన జెనెటిక్స్, హార్మోన్స్, కొన్ని రకాల మందులు, అండ్ మోస్ట్ కామన్ గా జరిగే సన్ ఎక్స్పోజర్. సో వీటి కాంబినేషన్స్ వల్ల ఆ పిగ్మెంట్ సిస్టమ్ అనేది ఓవర్ యాక్టివ్ అయ్యి మీకు మళ్ళీ పిగ్మెంట్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అన్లెస్ యూ ట్రీట్ ద పిగ్మెంట్ సిస్టమ్, ఓన్లీ పిగ్మెంట్ తీయటం వలన యూ విల్ నాట్ సీ మచ్ ఆఫ్ బెనిఫిట్స్ అన్నమాట. ట్రీట్మెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఎలా అంటే టైరోసినేస్ పాత్వే అనే పిగ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆ టైరోసినేస్ ఇన్హిబిటర్స్ ఉండే క్రీమ్స్, టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్స్ లైక్ పీల్స్ అండ్ లేజర్స్ కొంతవరకు పనిచేస్తాయి. మనం ఈ ట్రీట్మెంట్స్ అన్ని కంబైన్ చేసి ఇచ్చేటప్పుడు కెన్ సీ వెరీ గుడ్ అప్రిషియబుల్ రిజల్ట్స్. అండ్ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా క్రీమ్స్ అన్ని స్టాప్ చేసేస్తారు. బట్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. మీరు తగ్గిన తర్వాత కూడా మెయింటెనెన్స్ క్రీమ్స్ అని ఉంటాయి. అవి కోజిక్ యాసిడ్, ఆర్బుటిన్ ఇట్లాంటి మెయింటెనెన్స్ క్రీమ్స్ తో పాటుగా సన్ స్క్రీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఫ్లేర్స్ ఆఫ్ మెలాస్మా.